షాప్‌లో కొనుక్కొనొచ్చిన ఆర్గానిక్ టమాటాలని గుమ్మడి పోసి దాని గార్డెన్‌లో పండిందని అనుకుంటుంటారు కదా! చాలామంది అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళని. నేను చెప్పేది అబద్ధమో, నిజమో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి తెలుస్తది. వెల్కమ్ టు కలర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా ఆర్మీ క్వార్టర్‌లో మా గార్డెన్ ఎలా ఉందనేది చూపిస్తానండి. గార్డెన్ ఏసి నేను దగ్గర దగ్గర 3 మంత్స్ అయింది. నేను మొన్న మా ఊరికైతే వెళ్ళొచ్చినాను కదండీ! మా బాబు ఒకరు చనిపోయినారని. వచ్చేపాటికి చెట్లయితే బాగా పెద్దగయినాయి. అయ్యేసి ఇలా కాయలైతే కాసినాయి. గార్డెన్‌ని సాఫ్ సఫాయి చేసేవాళ్ళు లేకుండా మొత్తం ఇలా అయితే అయిపోయింది. ఇది చూడండి ఎన్ని టమాటాలొచ్చినాయో నేను తెంపింటే. ఇంకా వస్తాయి కానీ నాకు తెంపడానికి యాసరికొచ్చేసేసింది. ఇవైతే మా క్వార్టర్‌లో అండి ఈవినింగ్ టైమ్ ఇట్లయితే నేను కిందికి పోయి మన టమాటాలనైతే తెంపుకొనొచ్చినా. చూసినారా ఎన్ని టమాటాలొచ్చినాయో. నేనిప్పుడు ఈ టమాటాలని ఏం చేయాలనుకుంటున్నానో అస్సలు అర్థం కాకుంది. తెంపనైతే తెంపినాను. మా బ్లాక్‌లో వాళ్ళందరూ తెంపేసేయి పెట్టవాకంటున్నారు. ఇది చూడండి ఇవైతే మా వంకాయ చెట్లు. వంకాయలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మన ఛానల్‌లో వంకాయలతో చాలా రెసిపీలే వస్తాయి. వంకాయ చికెను, అలాగే వంకాయ పకోడా, వంకాయ ఫ్రై ఎన్ని ఉంటే అన్ని వెరైటీస్ చేసేస్తా. ఎందుకంటే మా బావ వంకాయలు తినడు. తినేది నేను ఒక్కదాన్నే. ఇది చూడండి ఎన్ని టమాటాలొచ్చినాయో. ఈ టమాటాలు మొత్తం ఎన్ని కేజీలు ఉండొచ్చో తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నాను ఇవి 4 కేజీ వరకు ఉన్నాయండి. మీరు ఎన్ని కేజీలు అనుకుంటుంటారు? ఎందుకక్క నువ్వు కాయల్ని తెంపినావు పండ్లయ్యేంతవరకు పెట్టొచ్చు కదా అని చాలామందికి డౌట్ వచ్చింటది. వచ్చిందా లేదా? వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు తెంపినానంటే ఆల్రెడీ పండ్లు చెట్లు కిందికి అలవడిపోవడం వల్ల ఇవన్నీ నేల మీద పడి పుచ్చిపోతున్నాయి. పుచ్చిపోయిన వాటిని ఏం చేసుకున్నాలని కాయల్ని తీసి ఇలా అయితే మొత్తం తెంపేసినాను. ఇవేం నేను ఒక్కదాన్నే తీసుకోనులేండి. ఉన్న వాళ్ళందరికీ అంటే మా అన్న తెలుగు వాళ్ళకి అందరికీ కొన్ని కొన్ని పెట్టేసిన. నేను కొన్ని అయితే తీసుకొని ఇంటికెళ్తున్నాను. దీనిలతో నేను పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఓకే మరి నా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.